ఒంటరి జీవితాన్ని భరించలేని ఒక యువకుడు తన నూరేళ్ల జీవితానికి స్వస్తి పలికారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో విషాద ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రుద్ర ప్రశాంత్ అనే యువకుడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనను చూసుకునే అమ్మమ్మ కూడా ఏడాది క్రితం చనిపోయింది. ఆమె సంవత్సరికానికి బంధువులు రాకపోవడంతో మనస్తాపానికి గురైన రుద్ర ఒంటరి జీవితాన్ని భరించలేక నెల 18వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.